సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి November 25. అండ్ గైజ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే నేను ఓ డైరెక్షనల్ ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. కాల్ ఆప్షన్ని సెల్ చేయడం జరిగింది అరౌండ్ 40 రూపీస్ ప్రీమియం దగ్గర. అండ్ ఎస్ఎల్ వచ్చేసి 62 ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 20 మినిట్స్లో ఎస్ఎల్ అయితే హిట్ అవ్వడం జరిగింది. అండ్ 1600 రూపీస్ అయితే మనం లాస్ బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత 10 తర్వాత నేను నాన్ డైరెక్షన్ సెల్లింగ్ అయితే చేయడం జరిగింది. పుట్ని స్టార్ట్ చేశాను అరౌండ్ 44 రూపీస్ దగ్గర, 44 రూపీస్ ప్రీమియం దగ్గర. అండ్ కాల్ని అరౌండ్ 46 రూపీస్ ప్రీమియం దగ్గర షార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఈ రెండింటికి నేను ఎస్ఎల్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో మన ఈ స్ట్రాటజీలో ఈ నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్లో మెయిన్ ఏంటంటే, మెయిన్ 3 స్టెప్స్ ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. ఒకటి, మనం బోత్ సైడ్ షార్ట్ చేస్తాం, కాల్ని పుట్ని స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట. సో ఈరోజు మార్నింగ్ 1600 రూపీస్ లాస్ రావడం జరిగింది. సో ఈరోజు యొక్క మన టార్గెట్ ఏంటంటే, బై ద ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు 1600ని ఈ 1600 లాస్ని తగ్గించడం అనమాట. అంటే బిలో 1000 రూపీస్, బిలో 500 రూపీస్ తేవడం, లేకపోతే పాజిటివ్లో కన్వర్ట్ అవ్వడం. సో చూద్దాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1700 రూపీస్ అయితే లాస్లో ఉన్నాము. సో ఎంతవరకు లాస్ కవర్ అవుతుందో చూద్దాం. సో వైజ్ మీరు ఇక్కడైతే గమనించవచ్చు. సో ఆల్మోస్ట్ 1000 రూపీస్ అయితే లాస్ అయితే కవర్ అవ్వడం జరిగిందనమాట. సో అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్గా 500-600 రూపీస్ దగ్గర. సో మీరు గమనించవచ్చు, అరౌండ్ 500 రూపీస్ 600 రూపీస్ దగ్గర లాస్ అయితే రావడం జరిగింది. అరౌండ్ 1000 రూపీస్ అయితే మనం కవర్ చేసుకున్నాము. అండ్ నేను ఆల్ పొజిషన్స్ అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనమాట. 641 రూపీస్ ఈరోజు యొక్క లాస్ అనమాట. సో మార్నింగ్ 1600-1700 ఉండే, 1700 నుంచి 600 రూపీస్కి తేవడం జరిగింది. ఓకే, సో గైజ్ నాన్ డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే, మెయిన్గా మనం షార్ట్ చేస్తాం, బోత్ సైడ్ షార్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఎస్ఎల్ పెట్టుకోవడం అంటే ఎస్ఎల్ ఏ లెవెల్లో పెట్టుకోవాలనేది ఇది ఆర్ట్ అనమాట. అంటే జాగ్రత్తగా ఎస్ఎల్స్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవైతే ఇంపార్టెంట్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వండి. అండ్ గైజ్ ఈ వీడియో ఓన్లీ నేను ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని బేస్ చేసి మీరు ఎలాంటి ట్రేడ్స్ కానీ ఎలాంటి పొజిషన్స్ కానీ తీసుకోరాదు. Thank you so much.